హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే ఇగోండి ఇలా మనం వేస్ట్గా పడేసిన ఒక పేపర్ బాక్స్ని, అలానే వేస్ట్గా మనకు పనికిరాని ఒక జాకెట్ క్లాత్ని, ఇంకా శనక్కాయ తొక్కలు అనమాట ఇవి. ఈ శనక్కాయ తొక్కలతో ఆర్ట్ ఎలాగా మనం చేసుకొని, ఇది వాల్ డెకరేషన్లా చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఇది ఇలా మనం వాల్ డెకరేషన్లా పెట్టుకున్నామంటే చాలా బాగా కనబడుతుంది చూడండి. మనకి ఏది కూడా ఇందులో కాస్ట్లీ ఐటెం అనేది లేదు. మనకి ఇదంతా కలిపేసి మనకి ఓ 20-30 రూపీస్లో అయిపోతుంది. ఎందుకంటే రంగీలా కలర్స్ తెచ్చుకుంటే మనకి ఇది అయిపోతుంది. రంగీలా కలర్స్ ఎంత 20 రూపీస్లో వచ్చేస్తుంది. మనకి శనక్కాయ తొక్కలు అనేవి ఇంట్లో వేస్ట్గా పడేసిన శనక్కాయ తొక్కలు, మనకి శారీస్తో వచ్చిన అట్ట మనకి వేస్ట్గా పడేసిన క్లాత్ అనమాట ఇది. అన్ని వేస్ట్ మెటీరియల్తో ఇంత బాగా మనం ఆర్ట్ అనేది తయారు చేసుకోగలిగాం. ఇంకా మనమైతే ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం ఇగోండి ఇలా అయితే ఒక వేస్ట్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, ఆ జాకెట్ ముక్కల్లో మనకు పనికిరాంది ఏదైనా క్లాత్ ఉంటే కనుక మనకి ఏ కలర్ అయినా పర్వాలేదు. అలా ఇగోండి ఇలా తీసుకున్నాను కదా, దీని మీద ఇలా డ్రా చేసుకుని ఫస్ట్ అయితే చూడండి కనబడుతుంది కదా డ్రా చేసింది. ఇది నెమలి ఎలా డ్రా చేయాలో అలా డ్రా చేసుకుని, మనకి చూడండి కళకి ఏది అనర్హం కాదని అంటారు కదా, అలా ఈ శనక్కాయ తొక్కలతో ఇప్పుడు ఈ నెమలికి అనేది మనం డిజైన్ చేసుకుంటాం అనమాట. శనక్కాయ తొక్కలతో డిజైన్ చేయడం అనేది చాలా అరుదుగా చేసుంటారు కదా, పిస్తా పప్పులతో రకరకాల వాటితో చేసుంటారు కదా. అయితే శనక్కాయ తొక్కలతో కూడా మనం అది కూడా వేస్ట్ చేయకుండా ఇంటీరియర్ డెకరేషన్లా చూడండి ఎంత బాగా వస్తుంది కదా, అలా చేసుకోవడానికి మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. అయితే దీనికి ఎక్కువ ఏమి అవసరం కూడా లేదు. చూడండి మనకి ఇంట్లో ఎలాగ ఫ్యాబ్రిక్ కలర్స్ అనేది ఉంటాయి, ఏవో కలర్స్ లేదనుకోండి ఇలా రంగీల కలర్స్ అయినా ఉంటాయి కదా, ఏవో ఒకటి కలర్స్ ఉన్నాయి అంటే వాటికి మనం కావాల్సిన కలర్స్ ఇవ్వండి. ఇవి మనకి గేట్కి వేసుకోవడానికి తెచ్చుకున్న కలర్స్, అందులో మిగిలిన గోల్డ్ కలరు, సిల్వర్ కలరు, అలా ఏవైనా మనకి కలర్స్ ఏదైనా కలర్ మనకు కావచ్చు. కానీ దానికి మస్ట్గా మనకు కావాల్సింది ఓ జాకెట్ పీసు, ఒక కలర్ సెట్టు, అలాగే ఈ శనక్కాయ తొక్కలు అంతే. ఒక బ్రష్ 2 బ్రష్లో ఉంటే ఎలాగో మనం రంగీల కలర్స్ ఇవేవైనా కొన్నట్టయితే బ్రషెస్ వస్తాయి కాబట్టి వాటితో యూజ్ చేసుకొని మనం చేసేయచ్చు. చాలా ఈజీ అనమాట ఇది చేయడం కూడాని. ఇదిగోండి ఇప్పుడైతే ముందు ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఈ శనక్కాయ తొక్కలకి చూడండి దానికి సరిపోయినట్టు సింగిల్స్ ఇలా సింగిల్సే ఉండవు చూసుకొని తీసుకోవాలి. ఇలాంటి ఎక్కువ ఉన్నవి కాకుండా ఇలా తీసుకుని ఇలా మనం ఎన్ని కావాలో అడ్జస్ట్ చేసుకుని దానికేమో మనకి కావాల్సిన కలర్స్, నచ్చిన కలర్స్ ముందైతే వేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇగోండి ఇలా ఫస్ట్ అయితే బ్లూ కలర్ వేసుకుని, నెక్స్ట్ అది కాస్త ఆరింది అంటే దాని మీద ఇగోండి ఇలా గ్రీన్ కలర్ అయితే అప్లై చేసుకోవాలి. చూడండి 2 కలర్స్ కూడా మనకి ఆ షేడింగ్ వచ్చేస్తుంది మనకి. అలాగే అన్ని మొత్తం ఇవన్నీ శనక్కాయ తొక్కలన్నింటినీ గ్రీన్ కలరు, బ్లూ కలరు 2 కలర్స్తో ఆల్టర్నేటివ్ కలర్స్. ఎలా అంటే కిందన గ్రీన్ కలర్ వేసిన దానికి బ్లూ, కిందన బ్లూ కలర్ వేసిన దానికి పైన గ్రీను, అలా వేసుకుని ఆల్టర్నేటివ్ కలర్స్లో మొత్తం అన్నీ ఇలాగ రెడీ చేసేసి పెట్టేసుకుందాం. ఇంకా ఇగోండి అన్ని తొక్కలు ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇవి పూర్తిగా ఆరాయి కదా, ఆరాక ఇప్పుడు వీటి మీద చిన్న గోల్డ్ కలర్ది చిన్న చుక్కల్లా పెట్టుకున్నామంటే మనకి యాజ్ టీజ్గా నెమలికన్ను అనేది ఎలా వచ్చిందో అది అలా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇగోండి నెమలి అనేది దీని మీద ఇలా డ్రా చేసుకున్నాం కదా, దీనికోసం అయితే ముందు ఈ ఫేస్కి కూడా శనక్కాయ తొక్కలతోనే పెడదాం అనుకున్నాం. కాకపోతే శనక్కాయ తొక్కలతో పెడితే అంత బాగా ఎలివేట్ అయ్యి కనబడట్లేదు. సో అందుకని చెప్పి ఏం చేసామంటే మామూలు అట్ట ఉంటుంది కదా, అట్టతో చిన్నది ఇదిగోండి ఇది ఫేస్ ఇలా కట్ చేసుకుని దీనికి ఇదిగోండి ఇది ముక్కు అనమాట మనం సెట్ చేసుకొని ఇప్పుడు దీనికి కూడా మనం కలర్స్ అప్లై చేసుకొని ఇవి ఇలా అంటించుకొని మొత్తం ఒకసారి అంటించుడు చూపిస్తాను. వీటికి కూడా ముందైతే కలర్స్ వేసేద్దాం. ఇప్పుడు వీటికి కూడా అయితే మనం కలర్స్ అనేది అప్లై చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇంకా ఇవన్నీ మధ్యలో వుడ్ ఉన్నది కదా, ఒక స్టిక్లా పెట్టాం కదా, దానికోసంకి ఈ పెద్ద శనక్కాయ తొక్కలన్నీ అరేంజ్ చేస్తున్నాం. అలానే ఇదిగోండి దానికి కలర్ చూసారా ఎలా పెయింటింగ్ చేసుకుంటున్నాం కదా, ఇదిగోండి అలా. మరి ఫేస్ ఇదిగోండి ఫేస్ ఇలా చేసుకున్నాం అనమాట. ఇదిగోండి వీటికి గోల్డ్ కలర్ కూడా వేసాక చూడండి ఎలాగా కనబడుతుందో. చూడండి నెమలి మొత్తం ఒక కొమ్మ మీద కూర్చున్నట్టు అనమాట. ఇలా వీటికి ఇప్పుడైతే మనం గ్లూ వేసుకుంటూ
చూసారా ఎంత బాగా చేసింది కదా తను. ఇగోండి తినే చేసిందనమాట. ఇది ఇంచుమించు మొత్తం అంతా బాగా చేసింది కదా. అయితే అందుకని ఇప్పుడు ఇదైతే మనం ఇలాగని వాల్ డెకరేషన్లా యూజ్ చేసుకోవడానికి మనకి ఎంచక్క ఇగోండి ఇలా మనం ఇది ఫ్రేమ్ చేసుకొని అయితే వాల్ డెకరేషన్లా చేసుకోవచ్చు. ఇది తీసుకెళ్ళి కట్స్ ఇచ్చేస్తారు. వాల్ డెకరేషన్ చాలా బాగా వస్తుంది చూడండి. ఎంత బాగా ఎలివేట్ అయ్యి కనబడుతుంది కదా. చూడండి అచ్చం నెమలి తాలూకా కన్నులు ఎలా అయితే విచ్చుకొని ఉంటాయో అలా కనబడుతుంది, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.